మందులో మందిచ్చు నేను సాంబార్ వేస్తా. సార్కి కరేపాకు ఇచ్చేసినాను. అతమా సత్యమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అన్నదాత సుఖీ భవ. దిండేసుకోండి, మీరు కూడా దిండేసుకోండి. కాలుతుంది అన్నా. నువ్వు చేతి కాలుతుంది ఇక్కడే అక్కడే వేసా. ఇంకా మంది పెరుగు లైన్ పెడతారా? సరే. కదా సార్. నీ పేరయ్యా? ఏ ఊళ్ళో? కడప. కడప కడప పక్కన పల్లె. కడప అప్సాల పక్కన విష్ణునగర్. మీదయ్యా? మందరపల్లి దగ్గర ఏ ఊరు? తెలుసులే. మీదమ్మా? ఏ ఊరు? లోకలే సార్. నా గుంటూరు డిస్ట్రిక్ట్. మీదయ్యా? నాది పొన్నూరు సార్, తెనాలి బాపట్ల మధ్యలో నిడుబ్రోడ్ అని. నిడుబ్రోడ్. మీదమ్మా? పాకాల దగ్గర ఎవరు? ఉప్పరపల్లి. అక్కడంతా పని చేశాను మా పాకాల నేడుకుంటాను. మీదమ్మా? హారస్ దగ్గర ఎవరు? ఏ ఊరు పల్లి? మాట్లాడండి. అవునా సరే. కాలువపల్లె పార్లపల్లె. ఇది కూడా అంటారు ఇద్దరేనా? మీదయ్యా? మీదేవరు? మాది ప్రకాశం జిల్లా చీరాల. ధన్యవాదాలు. ఈరోజు మన శ్రద్ధ ఆశ్రయ మందిరానికి రామచంద్రారెడ్డి గారు వచ్చారు. ఆయన ద్వారా అందరికీ భోజనం అందించాము. సార్ మన ఆశ్రమంకి వచ్చి అందరు మంచి చెడ్లు తెలుసుకున్నందుకు సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్ మీకు ఇంత దూరం మన ఆశ్రమంకి వచ్చి
అందరినీ విచారించిన దానికి సార్ మీకు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఎప్పుడు మీకు తోడుండి ఇంకా ఎంతో మందికి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మీరు చేసే ప్రతి పనిలోనూ వెంకటేశ్వర స్వామికి తోడుండాలి. అన్ని విషయాలు మాకు ఇంకా మీరు వెనకుండి మమ్మల్ని నడిపించాలి. అన్ని మంచి చెట్లు చెప్తూ మాకు కూడా మీరు తోడుండి నడిపించాలి సార్. థ్యాంక్ యూ సార్. నాకు బాగా నచ్చింది ఈ పద్ధతి. నేను బట్లు మా స్నేహితులందరూ కూడా చెప్పి వీలైతే సాధ్యమైనంత వరకు ఇప్పుడు మాట ఏం కానీ నేను తీసుకొని వచ్చే స్పాన్సర్షిప్ ఇట్లా నాలాగా సహాయం చేయించేదానికి సహాయశక్తిగా ఉంటానమ్మా. నేను నా పేరు రామచంద్రారెడ్డి, బ్యాంక్ మేనేజర్ గారు రిటైర్ అయినాను. నాకు 65 సంవత్సరాలు. ఈ వయసులో కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. మొన్న 120 మంది రాస్తే 35 మంది పాస్ అయితే నేను డిస్టింక్షన్లో పాస్ అయినా. తినండి వద్దు క్లాప్స్ కొట్టొద్దండి, మళ్ళీ అన్నం చేతి మూతి మీద పడతారు. ఏదైనా కానీ వయసు ఎక్కువైపోయింది చూసేవాడు లేదు అదంతా అనుకోకుండా లెక్చరర్సే ఆశ్చర్యపడిపోతున్నారు మేడం. నేను డిస్టింక్షన్ వచ్చిన దానికి మీరు నేను పాడింది నేను విన్నాను సార్. చాలా బాగా పాడతారు సార్. ఆ మేడం కూడా బాగా పాడతారు. మేడం నేను ఇద్దరు కలిపి పాడా. నువ్వేమి పాడతావు పాప? సార్ ఇంకా బాగా ఎదగాలి, ఇంకా మంచి మంచి పాటలు పాడాలి. ఒక రోజు పాడతాం కదా.